మీకు అచ్చులు హల్లులు నేర్పించేశాను. అచ్చులతో వచ్చే పదాలు చెప్పాను, హల్లులతో వచ్చే పదాలు కూడా మీకు మొత్తం నేను చెప్పేశాను కదా. ఇప్పుడు మీకు ఒక కొత్త అక్షరం నేర్పిస్తాను. కొత్త అక్షరం అంటే అది కొత్తదేం కాదు, మనం వాడేదే. కానీ ఆ అక్షరం పర్టికులర్గా నేర్పించడం అనేది నేను చూడలేదు. ఇది మీకు నేను నేర్పించాలనుకుంటున్నాను. అదేమిటంటే పొల్లు అంటాము దాన్ని. ఆ అక్షరం పేరు పైన ఇచ్చేదాన్ని పొల్లు అంటాము. పొల్లు అనేది ఇలా రాసేదాన్ని కూడా పొల్లు అంటాం. అంటే ఎత్వం వచ్చినప్పుడు అప్పుడు మీకు దాంట్లో తెలుస్తుందిలే, దాన్ని కూడా పొల్లు అంటాం. కనుక ఈ అక్షరానికి నకారము అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు నేను నేర్పించే అక్షరాన్ని పొల్లు అనవచ్చు, నకారము అని కూడా అనవచ్చు అన్నమాట. అదేంటంటే ఇలా వస్తుంది అన్నమాట. ఈ అక్షరం గుర్తు ఇలా వస్తుంది. దీన్ని మనం నకారం అంటాం. పైన పొల్లు ఇవ్వలేదని అంటాం. అలా ఎన్ని విధాలుగా పలకచ్చు. వాటిని పలికే విధానం మీకు చెప్తాను. ఇవి హల్లు అక్షరాలకి మాత్రమే వస్తుందన్నమాట. అంటే కా నుంచి బండిర వరకు ఉన్నాయి చూసా, ఆ అక్షరాలకు మాత్రమే ఇది రావడం జరుగుతుంది. అచ్చులకి ఇవి రావు. కాబట్టి ఈ అక్షరాన్ని పలికే విధానం అంటాం అన్నమాట. నాయక్, అలౌక్ అంటాం కదా. అక్కేతో మనం వదిలేస్తాం కదా ఇంగ్లీష్లో. అక్కేతో వదిలేసే అక్షరాలన్నీ ఇవన్నమాట. గ, అనురాగ్ అంటాం కదా, అప్పుడు గ వస్తుంది అన్నమాట. చ, చ, జ, ఛ, న. ఇది బాగా తెలిసిన పేరు ఏమిటో చెప్పండి. కళ్యాణ్. కళ్యాణ్ అనేటప్పుడు ఈ అక్షరం పైన రాయాలన్నమాట. కళ్యాణి అంటే పైన కూడా వస్తుంది. అని రాసేటప్పుడు కళ్యాణ్ అది రాస్తాం. త, త, థ. సేమ్ మనం కక్క గగ్గ ఇన్య చచ్చ జజ్జని ఎలా రాసుకుంటామో అవే అక్షరాలకి పైన ఇలా పొల్లు పెట్టడం అనమాట. ద, ద, అనిరుద్ధ్ అన్నప్పుడు ఇలా ఈ ధు వస్తుంది అనమాట. అనిరుద్ధ్ అన్నప్పుడు ఇది కింద ఒత్తు వస్తుంది. అప్పుడు ఈ అక్షరం వస్తుంది అనమాట. ఫస్ట్లో మధ్యలో థా రాయట్లేదు, ధ రాసేసాం. అలా అయినా పోయి థా కూడా రాసుకోవచ్చు. ధ, ధ, దీన్ని పలకవలసిన విధానం అపురూప్, అనురూప్ అంటాం కదా, అప్పుడు అని పలుకుతాం అనమాట. బ, భ, అని. ఈ ఏయ్ అన్నాం అనుకో, అప్పుడు ఇది మాత్రమే రాయాలి. ఏ రాసి ముందు ఏ వస్తే ఇది ఏయ్ అంటాం. ఈ అంటే మనకి చాలా చోట్ల ఉపయోగపడుతుంది. కరుణాకర్ అలాంటప్పుడు ఇది అరుణ్, కళ్యాణ్ అన్నప్పుడు ఇవి, కరుణాకర్ అన్నప్పుడు ర్ర అని పలకాలి. ల్ అని పలకాలి. మాధవ్ అంటాం కదా, మాధవ్ MADHAV అని రాస్తాం కదా, వీతో స్టాప్ అయినప్పుడు మాధవ్ అని. ఈ అక్షరం అందరికీ తెలిసిందే, మనం ఉపయోగించేది. అని పలకాలన్నమాట. బుస్ అని వస్తుంది కదా, అప్పుడు ఇది సాహస్, అప్పుడు ఇది స అనే అక్షరం.
వారా అన్నప్పుడు హెచ్తో స్టాప్ అయిపోయినప్పుడు అని వస్తుందంట. హె అని పలకాలి. క్ష క్ష అని పలకాలి. క్ష బండిరాకి అదేమీ పైన రాదు. సో క్ష వరకు వదిలేద్దాం. రాసుకుంటే రాసుకోవచ్చు బండిరా కూడా. అది దాంతో మనం అక్షరాలు ఇలా వచ్చే అక్షరాలు బండిరా తేముడు, కానీ అది కూడా అని పలుకుతాం. కాబట్టి ఇవన్నీ మనకి క ఖ గ జ జ ఝ న త ధ ద ధ థ. సారీ, ఇది వద్దు అనుకుంటేనే పెట్టాను, ఇక్కడ రాశాను కదా. ధ న ప బ భ మ య ర ల్ వ స ష స హ ళ క్ష బండిరా అది కూడా. కాబట్టి ఈ అక్షరాలు కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే అలౌక్ అని రాయాలంటే ఈ అక్షరం కావాలి, కళ్యాణ్ అని రాయాలంటే ఈ అక్షరం రాయాలి, నిసిత్ నిసిత్ అంటే త అని ఇది వస్తుంది, నిఖిల్ అన్నప్పుడు ఇది వస్తుంది. అలా ప్రతి అక్షరం కూడా మనకి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ అక్షరాలు కూడా చక్కగా నేర్చేసుకోండి. వీటితో పదాలు తయారు చేసుకోండి. పేర్లు ఉంటాయి కదా, ఏ పేర్లు దేనికి వాడతాము, ఈ అక్షరం ఎక్కడ ఉపయోగపడుతుందో లేదు మీరు చక్కగా చూసుకుని వీటితో కూడా పదాలు ఏర్పరచుకోండి. 2 అక్షరాలు అంటే వీటికి ఈ అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పదాలు ఏర్పడవు, హల్లులతో ఏర్పడతాయి అన్నమాట. హల్లులు అచ్చులు కూడా వీటికి ఉపయోగపడతాయి. ఎందుకంటే అరుణ్ అనేది వస్తుంది, అప్పుడు ఆ అనేది అచ్చు వస్తుంది కదా, రా అనేది హల్లు. కాబట్టి అచ్చు హల్లు కూడా ఈ అక్షరాలకి ఉపయోగపడతాయి, పదాలు వస్తాయి వీటితో. కాబట్టి మీరు అలౌక్, అరుణ్, అనురాగ్, అఖిల్ ఇలా పదాలు చక్కగా ఉపయోగించుకుని ఈ అక్షరం ఎక్కడ లాస్ట్లోనే వస్తుంది. ఈ అక్షరం మాత్రం ఈ అక్షరాలన్నీ కూడా చివరి అక్షరంగానే వస్తాయి అన్నమాట. ముందు హల్లు ఉండొచ్చు, అచ్చు ఉండొచ్చు. అచ్చు అనేది మొదటి అక్షరంగానే వస్తుంది, మధ్యలో మీకు హల్లు, తర్వాత ఈ అక్షరం. అలా మీరు పదాలు ఏర్పరచుకొని చక్కగా ఇవి కూడా నేర్చేసుకోండి.